హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను కిచెన్లో కబోర్డ్స్ అయితే ఆర్గనైజ్ చేసుకుంటున్నానండి. అంటే సామాన్లు ఎక్కడంటే అక్కడ పెట్టేశాను. అవి ఎక్కడున్నాయో అవసరానికి నాకు దొరకడం లేదు. సో అన్నీ ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకుందాం అని చెప్పి నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. సో క్లీన్ చేస్తూ ఒక టాపిక్ అయితే డిస్కస్ చేయాలనుకుంటున్నాను. టాపిక్ ఏంటంటే చదువుకునే వాళ్ళు తప్పకుండా జాబ్ చేయాల్సిందేనా అనే క్వశ్చన్ పైన. అంటే జాబ్ చేయాలి అనే రూల్ ఏం లేదండి. మన ఫ్యామిలీకి మన సపోర్ట్ అవసరం ఉన్నప్పుడు ఆ టైంని వాళ్ళ కోసం ఇవ్వడంలో తప్పులేదు కదండి. ఎడ్యుకేషన్ కంటే కూడా మోర్ వాల్యుబుల్ టైం అండి. ఆ వాల్యుబుల్ అయిన టైంని ఖచ్చితంగా మన ఫ్యామిలీ కోసం మనం వినియోగించుకోవాలి. అంటే ఎగ్జాంపుల్ చెప్తానండి. ఆఫ్టర్ డెలివరీ ఏంటంటే ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అది కోవిడ్ టైం అండి. అంటే కొంచెం ఎలా ఉండేదంటే ఎవ్వరూ మాట్లాడేవాళ్ళు కాదు, బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇద్దరు పిల్లలతో నేను ఆ 4 గోడల మధ్య ఉండేదాన్ని. అసలు ఏదో తెలియని డిప్రెషన్ అండి. చాలా లోన్లీగా ఫీల్ అయ్యేదాన్ని. ఊరికే కోపం వచ్చేసేది. ప్రతిదానికి ఇంకా సిచ్యువేషన్ మొత్తం నా మైండ్ సెట్ వల్ల మొత్తం ఎన్విరాన్మెంట్ మొత్తం ఇంకా కోపం, చిరాకు, ఒక హ్యాపీనెస్ ఉండేది కాదనమాట. ఎప్పుడు చూసినా నా ఫీలింగ్స్, నా ఎమోషన్స్ కోసం ఆలోచించి టైం వేస్ట్ చేశాను. నా పిల్లలతో ఏ ఒక్క మూమెంట్ని మెమొరబుల్గా నేను స్పెండ్ చేయలేకపోయానండి. ఇప్పుడు ఎవరైనా పిల్లల్ని చూస్తుంటే నాకు అనిపిస్తుంటుంది, ఆ టైంలో గౌతమ్ భూమితో నేను ఎలా ఉండేదాన్ని, వాళ్ళని ఎలా ఆడిపించాను, ఏ ఒక్క మూమెంట్ నాకు గుర్తు రాదండి. నాకు చాలా బాధ అనిపిస్తుందండి. సో నా ఒపీనియన్ ఏంటంటే మనం జాబ్ చేయట్లేదు, చదువుకొని టైం వేస్ట్ చేస్తున్నాం అని ఎప్పుడూ అనుకోవద్దండి. మనం స్పెండ్ చేసే ఈ టైం అసలు వేస్ట్ అనుకోవద్దండి. ఎందుకంటే ఈరోజు మన టైం పిల్లలకి ఇవ్వకపోతే తర్వాత వాళ్ళకి టైం ఉండదండి మనతో స్పెండ్ చేయడానికి. సో నేను కొంతమందిని పెద్దవాళ్ళని చూశానండి. అండ్ వాళ్ళు ఒంటరిగా ఉంటూ పిల్లల కోసం బాధపడుతున్నారు. నాకు చాలా బాధగా అనిపిస్తుందండి. అందరం ఈ స్టేజ్ని ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే అనిపిస్తుంది. సో ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం చాలా అవసరం. మనకి వీలైతే ఫైనాన్షియల్గా కూడా మన హస్బెండ్కి సపోర్ట్ చేస్తూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి తప్ప ఫ్యామిలీ టైంని ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదండి. నేను ఒక్కటి చెప్తానండి, మన ఆడవాళ్ళకి ఇంపాసిబుల్ అనేది ఏదీ లేదు. మనం తలుచుకుంటే మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ని హ్యాపీగా మార్చేయగలం. వీఆర్ హోమ్ మేకర్స్ కదండి. సో చుట్టుపక్కల వాళ్ళు చాలామంది అంటూ ఉంటారు, ఏంటమ్మా ఏం చేస్తున్నావు, ఖాళీగా ఉన్నావా అంటారు. ఎందుకండి ఖాళీగా ఉంటాం? పిల్లల్ని అంతకంటే పెద్ద రెస్పాన్సిబిలిటీ మనం తీసుకున్నాం. జాబ్ చేయడం కంటే కూడా పిల్లల్ని పెంచడం అసలు ఎంత కష్టమైన పనో. వాళ్ళని డైరెక్ట్ చేసి మంచిగా ఈ సొసైటీకి అందించాలంటే మనం ఎన్ని మోరల్స్, ఎన్ని ఎథిక్స్ వాళ్ళకి మనం నేర్పించాలి. వాళ్ళు హెల్తీగా ఉండడానికి మనం ఎలాంటి ఫుడ్ పెట్టాలని ఎంత ఆలోచిస్తామండి. అసలు అంతకంటే గ్రేట్ జాబ్ ఏదైనా ఉంటుందా అని అనిపిస్తుంది నాకైతే. అస్సలు డిప్రెస్ అవ్వకండి. నాలా ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కొంచెం టైం పడుతుందండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయి వాళ్ళ వర్క్స్ వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు మనకి టైం దొరుకుతుంది. అప్పుడు మనకు నచ్చిన ప్రొఫెషన్లో మనం ఖచ్చితంగా జాయిన్ అవ్వచ్చు, మనం చేసుకోవచ్చు. సో అప్పటి వరకు ఎవ్వరి మాటలు పట్టించుకోకండి. ఎవ్రీ మూమెంట్ ఈజ్ మెమొరబుల్ అండి. డోంట్ లెట్ ఇట్ గో. లివ్ ద మూమెంట్ అండి. బీ హ్యాపీ. ఎవరో ఏదో అన్నారని అస్సలు పట్టించుకోకండి. మన ఫ్యామిలీ మనకి ఫస్ట్ ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రయారిటీ. నా ఒపీనియన్ అయితే ఇదండి. మనకి ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీ. సో ఎవ్రీ మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలి. తర్వాతే మనం ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి ఆలోచించుకోవాలి. నేనైతే నా మైండ్ సెట్ ఏంటంటే ఎలా ఉంటుందంటే అండి, ఎంతున్నా అడ్జస్ట్ అవ్వాలని అనుకుంటానండి. తక్కువైనా పర్లేదు. ఎందుకంటే నేను మనీ వస్తే నాకు ప్రాబ్లమ్స్ వస్తాయనే ఒక ఇంటెన్షన్ ఉందండి. మనకి ఈరోజు మనీ బాగా ఉంది అంటే ఖచ్చితంగా వేరే సైడ్ నుండి ఏదో ఒక ప్రాబ్లం వస్తుందన్నమాట. సో నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ వద్దు. నాకు కొంచెం సరిపోతుంది. నేను ఎందులో అడ్జస్ట్ అవ్వగలను నాకు మైండ్ సెట్తోనే నేను లీడ్ చేస్తున్నానండి. సో ఈరోజైతే మధ్యాహ్నం కర్రీలోకి నేను తలకాయ కూర అయితే చేస్తున్నానండి. ఫస్ట్ టైం వండుతున్నాను. డాడీకి రెసిపీ అంటే చాలా ఇష్టం. సో డాడీ కోసం ట్రై చేస్తున్నాను. అందుకోసం తలకాయ కూరను అయితే నేను తీసుకొని బాగా వాష్ చేసి అందులో ఉప్పు, కారం, పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని 1/2 అవర్ పాటు నేను పక్కన పెట్టేసుకున్నాను. స్టవ్ పైన అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను.
ఒక 2 పెద్ద ఆనియన్స్ అయితే కట్ చేసి వేసుకున్నాను. ఇంకా 2 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అవ్వడానికి సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి, త్వరగా ఫ్రై అయిపోతాయి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి, బాగా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఆ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి బ్రెయిన్ అండి. డాడీ సపరేట్గా ఉండమ్మా బాగుంటుందని అన్నారు. సరే అని చెప్పేసి దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టి కొంచెం ఆనియన్స్ ఫ్రై చేసి ఆ బ్రెయిన్ కూడా వేసేసాను. ఏంటో డిఫరెంట్గా వంటలు చేస్తున్నాను నేను. అయితే సేమ్ ఎగ్ ఉక్కర్లానే ఉందండి అది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఈ తలకాయ కూరనంతా యాడ్ చేసుకోవడం ఈ కుక్కర్లో బాగా ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి కొంచెం ధనియా పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక టమాటోని అయితే కట్ చేసి వేసుకున్నానండి, కొంచెం గ్రేవీ థిక్గా రావడం కోసం. బాగా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసుకోవడమేనండి. నేను 8 విజిల్స్ పెట్టానండి, అంటే కూర ఉడకాలి కదా, బోన్స్ అవి ఉంటాయి కదా, అందుకని చెప్పి 8 విజిల్స్ అయితే పెట్టాను. ఇంకా మూత తీసిన తర్వాత కొంచెం చింతపండు గుజ్జు అయితే యాడ్ చేసుకున్నానండి. చాలా కొంచెం, అంటే డాడీ చెప్పారు ఈ కర్రీలో చింతపండు వేస్తే బాగుంటుందమ్మా, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అని చెప్పారు, అందుకని వేసాను. సో అది చింతపండు గుజ్జు కూడా వేసిన తర్వాత కాసేపు ఉడికిన తర్వాత లాస్ట్లో గరం మసాలా వేసి ఇంకా కొంచెం కొత్తిమీర వేసి మనం దించేసుకోవడమే, అంతేనండి. రెసిపీ మాత్రం చాలా బాగా వచ్చింది, ఫస్ట్ టైం చేసినా బాగానే కుదిరిందండి. ఇప్పటి వరకు బాగా చదువుకున్నా కూడా జాబ్ చేయని హోమ్ మేకర్స్ కోసం మాట్లాడాను కదా, అలాగే నెక్స్ట్ వీడియోలో బాగా చదువుకొని జాబ్ చేస్తూ ఫ్యామిలీని కూడా చూసుకునే వాళ్ళ కోసం ఇంకో పార్ట్ నెక్స్ట్ వ్లాగ్లో ఇంక్లూడ్ చేస్తాను. తప్పకుండా చూడండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.